ఏం బిర్యానీ వచ్చేది? కళ్యాణి బీఫ్ బిర్యానీ. ఈ రోజు వీడియోలో వర్కౌట్స్ ముందు వార్మప్ ఎందుకు చేయాలో, వార్మప్స్ ఏమేమి చేయాలో చెప్తాను. ఈ వార్మప్స్ చూడడానికి కొంచెం ఫన్నీగా ఉండొచ్చు. అవి ఏంటివో, మన బాడీ అవి చేయకపోతే ఏమవుతుందో మీకు చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి, ఈ వార్మప్స్ వల్ల మీ జాయింట్స్ లో హీట్ ప్రొడ్యూస్ అయ్యి బోన్స్ ని స్ట్రాంగ్ గా ఉంచుతుంది. సెకండ్ వన్, అండ్ ఈ వార్మప్ వల్ల మీ జాయింట్స్ అనేవి యాక్టివేషన్ అవుతాయి. అండ్ థర్డ్ వన్, దీని వల్ల డాలిస్ మీ హిప్ మొబిలిటీ అనేది బెటర్ గా ఉంటుంది. ఫోర్త్ వన్, అండ్ ఈ వార్మప్ చేయడం వల్ల డాలిస్ మీ స్పైన్ కి అనేది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ లాస్ట్ వన్, ఇది చేయడం వల్ల మీ హార్ట్ హెల్త్ అనేది కంట్రోల్ లో ఉంటుంది. ఎందుకంటే మన హార్ట్ కి బ్లడ్ ఇక్కడ నుంచే సప్లై అవుతుంది. ఇవి నేను ఎందుకు చెప్తున్నానంటే డాలిస్, మీరు వర్కౌట్ చేసేటప్పుడు మీ మజిల్ టేర్ అవ్వక ముందే మీ బోన్స్ అనేవి టేర్ అవుతాయి. ఇట్ మీన్స్ మీ బోన్స్ అనేవి బ్రేక్ అయిపోతాయి. ఇలా జరగక ముందే మీరు స్టార్టింగ్ వార్మప్ తో స్టార్ట్ చేశారంటే మీకు కావాల్సిన హీట్ అనేది బోన్స్ ప్రొడ్యూస్ చేసి తర్వాత మీరు బెటర్ గా పర్ఫార్మ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎంత వర్కౌట్ చేసిన తర్వాత ఫ్రెష్ అవ్వకపోతే మా పీజీలో వాష్ ఎవడైనా మేముండే పీజీలో జాయిన్ అవుదాం అనుకుంటే మాత్రం అస్సలు జాయిన్ అవ్వకండి. డైలీ ఎస్టర్డే నైట్ అయితే బోరబండి వెళ్ళాం బియ్యం తిందామని. దీన్ని మా ఫ్రెండ్ అయితే సజెస్ట్ చేస్తాడు. దేనికి ముందు మేము కళ్యాణి బిర్యానీ అయితే తిన్నాం. డార్లింగ్స్ ఇక్కడ బీఫ్ బిర్యానీకి కళ్యాణి అని పేరు ఎందుకు పెట్టారో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఓకే డార్లింగ్స్, ఈ రోజే జరుగుతున్న ప్రయాణం ఇంతటితో సమాప్తం. ఈ డానీతో బై బై.